అన్నమయ్య జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేగింది. కేవీపల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించిన తాగునీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విష పదార్థం కలిపినట్లు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. తాగునీరు సేవించిన అనంతరం ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకునే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాగునీటి నమూనాలను సేకరించి టెస్టులకు పంపేందుకు చర్యలు చేపట్టారు. కలిపేయండి మాత్రం ఏదో క్లాస్లో పెట్టింటే ఎవరేదో కలిపినారో అది మాకు తెలియక ఫస్ట్ ఆ పాప తాగింది నీళ్ళు. ఆ పాప తాగేలకు నోరు చేదుకుందో నీళ్ళు చేదుకుందో నాకు తెలియదు, నువ్వు తాగి చూడు అని ఫస్ట్ నా సెకండ్ నాకు ఇచ్చింది. నేను తాగిన వల్ల నాకు కూడా చేదుగా ఉన్నాక మళ్ళీ వాళ్ళు కూడా తాగింది. మళ్ళీ అట్లా కడుపు కాసేపు తర్వాత వామిటింగ్ వచ్చేలాగా అట్లుంటే సార్ వాష్రూమ్ అని బయటకు వెళ్ళిపోయినాను నేను. మళ్ళీ కాసేపు తర్వాత కడుపులో తిప్పేది, కళ్ళు తిరిగినట్టు అయిపోయేది. మళ్ళీ సార్ వచ్చి నలుగురు విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్లో నీళ్ళు తాగడంతో బాటిల్లో ఏదో స్మెల్ వస్తుందని గమనించారు. అట్లా స్మెల్ వస్తుంది ఒక బాటిల్లోనే 1 by 1 నలుగురు అమ్మాయిలు 10th క్లాస్ విద్యార్థులు తాగారు. తాగిన వెంటనే కన్సర్న్ క్లాస్ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏదైతే స్మెల్ వస్తుంది సార్ అని. ఆ క్లాస్ టీచర్ కూడా చూసి అవును స్మెల్ వస్తుందమ్మా దీన్ని తాగద్దని పక్కన పెట్టేసి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో అమ్మాయిలకి ఏదో కొంత లైట్ సెన్సేషన్ అనిపించింది, కడుపులో తిప్పినట్లుగా అనిపించేవాడికి సార్ ఇట్లా అనిపిస్తుందని వాళ్ళు టీచర్తో చెప్పారు. వెంటనే టీచర్ హెడ్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు కలిసి వెంటనే ఈ సిఎస్సి మన మహల్కు తీసుకొని వచ్చారు. ఈ స్కూల్కి ఇది దగ్గర, మన మండలం కాకపోయినా కూడా ఇది దగ్గర కాబట్టి వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ డాక్టర్ గారితో సంప్రదించాము, పిల్లలతో మాట్లాడినాము. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఒక 4 గంటలు మేము అబ్జర్వేషన్లో పెట్టాల్సిన ప్రమాదం ఏం లేదు, ఏదో వాటర్ పొల్యూట్ అయినట్టుగా ఉంది, అలానే పొల్యూషన్ అనేది కరెక్ట్గా తెలియలేదు. ఇది 4 గంటలు అబ్జర్వేషన్లో పెడతాం, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. 4 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పి